చెరువులు కబ్జా పెట్టినా, నాలా మీద బంగ్లాలు కట్టినా, మూసి ఒడ్డుకు ఇండ్లు వచ్చినా బరాబర్ గులగొట్టవలసిందేనని ఫస్ట్ చెప్పిందే కేసీఆర్ సారు. సీఎం సీట్ల కూకున్న 2 ఏళ్లకు మస్తు ఆనలు పడి హైదరాబాద్ లో వరదలు పడితే అప్పుడు ఏం చెప్పిండో ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ గదే చేస్తున్నాడు. కావాలంటే మీరే ఇనుండ్రే. హైదరాబాద్ లో అక్రమ కట్టడం కడితే నిర్దాక్షిణ్యంగా కూల్చివేస్తాం. అది కట్టేవాడు రాజకీయ నాయకుడైనా, మంత్రి అయినా, ఎమ్మెల్యే అయినా, కార్పొరేటర్ అయినా, ఎవరైనా సరే కట్టదలుచుకున్న కూడా నేను హెచ్చరిక చెప్తా ఉన్నా, కట్టి మీ ఆస్తి చెడగొట్టుకోకండి. అక్రమ కట్టడానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చేటువంటి పౌరులకు జిహెచ్ఎంసీ 10,000 రూపీస్ బహుమతి కూడా ఇస్తుంది. గదన్నట్టు హైదరాబాద్ ఆగం కావద్దంటే ఏం చేయాలనో చెప్పిండు గానీ కబ్జాలు చేసి కట్టిన బంగ్లాలు విల్లాలు గులగొట్టుడు కాదు, ఇటుకే కూడా వీకలేదు. ఇప్పుడు హైడ్రా తెచ్చి గులగొడుతుంటే అట్లెట్లా గులగొడతారని అదే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు గాయి చేయబట్టారే. గిట్లా చేస్తారనే ప్రతిపక్షం ఎట్లుండాలనో కూడా ఆనాడే చెప్పిండు పెద్ద సారు. ఈ అక్రమ కట్టడాలు కూల్చివేత కోసం 24 సర్కిళ్లకు గాను 24 ఫ్లయింగ్ స్క్వాడ్స్ కూడా ఏమని చెప్పి ఆదేశించారు. మీరేమో